దారిద్ర్యం తొలగిపోయి సుఖ సంపదలు సమకూరాలంటే ఏం చేయాలో తెలుసా? శ్రీ సూక్తంలోని మొదటి రుక్కు నిత్యం 15 రోజుల పాటు పఠిస్తే జన్మ జన్మల రుణబాధలు తొలగి సుఖ సంపదలు కలుగుతాయి. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. బంగారు వర్ణం కలది, మహాఐశ్వర్యాలను ఇచ్చేది, వైకుంఠవాసునికి ప్రియమైనది, బీజాక్షరము కలది, సూర్యనాడి చంద్రనాడి అనే హారములను ధరించున్నది, శ్రీవిద్యకు మూలమైనది, క్షీరసాగర మదనమున చంద్రుని తరువాత జన్మించినది, బంగారు రంగుతో మెరిసే చంద్ర సోదరి అయిన నారాయణ శక్తి నన్ను అనుగ్రహించు. మరోసారి మంత్రం విందామా? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఈ మంత్రాన్ని వింటూ ఉండండి లేదా పారాయణం చేస్తూ ఉండండి. జన్మ జన్మల రుణబాధలు తొలగి సుఖ సంపదలు పొందవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోలు వీక్షించేందుకు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.